సంజేష్, హెల్మెట్ లేని వెహికల్ పక్కకు లాగు. సరే సార్. అరే మావా, సార్ నీకు తెలుసు కదరా, మాట్లాడరా, వెళ్ళిపోదాం. సార్ మనకు తెలిసినా సరే హెల్మెట్ లేకుండా రావడం తప్పే కదరా. హెల్మెట్ కొనుక్కుని వెళ్ళిపోదాం. రే బండి పక్కన పెట్టు. అబ్బా, బాబాయ్కి మళ్ళీ దొరికిపోయారా? సార్ మా పెద్దని మీతో మాట్లాడతారంట సార్. నేను ఎవరితో ఫోన్ మాట్లాడను, పక్కకెళ్ళి నుంచో. సార్ వీడు ఎక్కువ మాట్లాడుతున్నాడు సార్. బండి సీజ్ చేసి స్టేషన్ పంపించు. సీజ్ ఎందుకు చేస్తారు సార్? బండికి అన్ని పేపర్లు ఉన్నాయిగా. హెల్మెట్ లేకపోతే బండి ఆపుతారా? ఫోటో తీసి కేసేయండి సార్. కేసు రాస్తా గానీ నువ్వు వెళ్ళు. ఏంటి సార్ అలా వదిలేశారు? బాబు మీరు కూడా వెళ్ళండి. ఏంటి సార్, మీరేనా వదిలేసింది అసలు? మేము మీ మంచి చేద్దామని ముందుకు వస్తుంటే మీరు ఎలా అంటున్నారు? అసలు హెల్మెట్ ఎందుకు పెట్టుకోవడం అని అడిగితే ఒకడేమో జుట్టు ఊడిపోతుంది అంటాడు, ఇంకోడేమో గ్లామర్ పోతుంది అంటాడు. ఈ హెల్మెట్ పెట్టుకోకపోతే మీ ప్రాణం ఏమైపోతుంది సంగతి మీకు అర్థం కావట్లేదు. రేపటి రోజున నువ్వు రోడ్డు మీద పడిపోతే బాధపడేది నిన్ను రికమెండింగ్ చేసిన వాళ్ళు కాదు, నిన్ను కన్నా తల్లిదండ్రులు. తమ్ముడు, సారీ సార్. సారీ అక్కర్లేదు తమ్ముడు. రేపటి నుంచి హెల్మెట్ ధరించండి. అందరికీ హెచ్చరిక, పోలీసుల కోసం కాదు, మీ ప్రాణాల కోసం అందరూ హెల్మెట్ ధరించండి. ఈ రోజు హెల్మెట్ ధరించడం భారంగా భావిస్తే రేపటి రోజున మీ కుటుంబానికి మీరు దూరం అవుతారు. మాకు ఈ అవకాశం ఇచ్చిన ఏలూరు జిల్లాలోని ఆగిరిపల్లి మండలం ఎస్ఐ అయిన శుభశేఖర్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఎలాగే సపోర్ట్ చేస్తే ఇంకెన్నో కాన్సెప్ట్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ సార్.